వ్యూవర్స్, వెల్కమ్ టు సంధ్యాస్ రుచిరం. ఈరోజు మన రెసిపీ చింతపండు పులిహోర. పూజలప్పుడు నైవేద్యంగా పెట్టుకోవడానికి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా 100 గ్రాముల చింతపండు తీసుకుని 1 కప్పు వేడి నీళ్ళు పోసి అరగంట నాననివ్వాలి. నానిన తర్వాత గుజ్జు తీసుకుని 4 పచ్చిమిర్చి స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం 2 ఇంచెస్ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బెల్లం పొడి 2 స్పూన్లు. ఇవన్నీ వేసి చిన్న మంట మీద దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుతూ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నం కోసం 3 కప్పుల బియ్యం తీసుకుని 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 1:2 వాటర్ యాడ్ చేసుకుని 1 స్పూన్ సాల్ట్ వేసి కుక్కర్లో పెట్టి 5 విజిల్లు వేయించుకోవాలి. ఉడికిన అన్నాన్ని వెడల్పాటి ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. పోపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పల్లీలు 1/2 కప్పు వేసి లైట్గా వేయించాలి. జీడిపప్పులు కొన్ని, మినపప్పు 2 స్పూన్స్, ఆవాలు 1 స్పూన్ వేసి వేగనివ్వాలి. పప్పులన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2 వేసి 1 స్పూన్ జీరా, 1 గుప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి 3 చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి మీదే 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని ఉడికించి చల్లార్చిన అన్నంలో వేసి కలుపుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు తీసుకుని మన టేస్ట్కి సరిపడినంత వేసుకుని కలుపుకోవాలి. మిగిలిన చింతపండు గుజ్జుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 రోజులు నిల్వ ఉంటుంది. అన్నీ కలిసేట్టు బాగా కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చూసి సాల్ట్ కానీ సరిపోకపోతే వేసుకోవాలి. మరొకసారి అంతా కలిసేట్టు బాగా కలుపుకుంటే వేడివేడి పులిహోర రెడీ. చింతపండు పులిహోర ఈ విధంగా చేసుకుంటే ఆలయాల్లో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.